హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురా టాక్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఎందుకు అంటే ఈరోజు నుంచి అఫీషియల్గా టాస్క్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అసలు ఏ టాస్క్లు పెట్టారు, ఎంతమంది విన్ అయ్యారు, అండ్ ఈరోజు ఈరోజు నుంచి అఫీషియల్గా ఓటపీలు అయితే స్టార్ట్ అయిపోయింది. మన కంటెస్టెంట్స్ వచ్చి ఓటపీలు అయితే చేసుకున్నారు. అది ఎవరు చేసుకున్నారు, అండ్ ఈరోజు యాక్చువల్లీ మనం విన్నాం ఒక ఎల్లో కార్డ్ ఒకరికి వచ్చింది అని, గాయత్రికి ఎల్లో కార్డ్ వచ్చిందని అయితే విన్నాం కదా. బట్ ట్విస్ట్ ఏంటంటే ఒకటి కాదు గైస్, 2 యెల్లో కార్డ్స్ వచ్చాయి. అది ఎవరికొచ్చాయి? జడ్జెస్ ద్వారా ఒక యెల్లో కార్డ్ ఒకళ్ళకొచ్చింది. అది ఎవరికి? ఏంటి అన్నది డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ వచ్చింది. అది ఎవరికొచ్చింది? అండ్ ఈరోజు గేమ్స్ అయితే అందరూ చాలా 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 బాగా ఆడారు. ప్రాణం పెట్టి ఆడినట్టు ఆడారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు వీళ్ళని లేదు. 15 మెంబర్స్ కాదు, 14 మెంబర్స్. ఎందుకు 14 మెంబర్స్? ఎందుకు ఆ 15 మెంబర్స్‌లో ఒకళ్ళు ఆడలేదు అన్నది మనం వీడియోలోకెళ్ళే ముందు మీకే తెలుస్తది. సో 14 మెంబర్స్ చాలా బా ఆడారు. వాళ్ళు వీళ్ళని లేదు. అందరూ చాలా బా ఆడారు. అందులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఒకళ్ళకొచ్చింది. అండ్ ఓట్ అప్పీల్ ఛాన్స్ ఒకళ్ళకొచ్చింది. స్ట్రాంగ్ ప్లేయర్స్, వీక్ ప్లేయర్స్ ఇలా టీమ్స్ అయితే డివైడ్ అయ్యాయి. సో అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. హీట్ ఆఫ్ ది మూమెంట్స్ వచ్చాయి. ఎవరికెవరికి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎవరెవరితో గొడవ పడ్డారు, అది ఎవరు ఏంటన్నది డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే ట్విస్టులు బాగున్నాయి, సస్పెన్స్ బాగుంది, అంతా బాగుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. యాజ్ ఇట్ ఈస్ శ్రీముఖి ఎంట్రీ, జడ్జెస్ ఎంట్రీ అంతా జరిగిపోయింది. అండ్ ఈరోజు టాస్క్ థీమ్ వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఎవ్రీడే ఒక థీమ్ ఉంటుంది. అలా ఈరోజు థీమ్ వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో ఏంటి, ఏ టాస్క్‌లు పెట్టారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొక విషయం గైస్, మన కంటెస్టెంట్స్‌కి కొంతమందికి కార్డ్స్ వచ్చాయి కదా, ఫైర్ కార్డ్స్. సో అందులో 3 కార్డ్స్ బ్లైండ్ కార్డ్స్, 3 కార్డ్స్ వచ్చి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వచ్చాయి. అందులో ఫస్ట్ కార్డ్ ఎవరికొచ్చింది? అందులో ఫస్ట్ కార్డ్ ఎవరికొచ్చింది? రాజకుమారికి. సో రాజకుమారి ఈరోజు ఆ కార్డ్ యూజ్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే కల్లా కార్డ్ యూజ్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా కార్డ్ ఇంకా యూజ్ అవ్వదు. భలే చెప్పారబ్బా! నేను ఇంకా ఏదో ఆ కార్డ్ ఉండడం వల్ల ఇంకా ఏదో పెద్ద ఉంటది ఏమో అనుకున్నాను. బట్ లేదు. ఆ కార్డ్ జస్ట్ 1 డేకి మాత్రమే, అది కూడా యూజ్ చేసుకోవాలి. 1 డేకి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ కార్డ్ వచ్చి. ఆ కార్డ్ అయితే రాజకుమారి యూజ్ చేసుకుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు యూజ్ చేసుకుందో డిస్కస్ చేసుకుందాం. ఓకే. యాహ్! సో ఈరోజు థీమ్ వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఇక్కడేంటంటే హోల్ టీమ్ 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోతుంది. స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్. ఇలా 2 టీమ్స్ కింద అయితే డివైడ్ అయిపోతుంది. దానికంటే ముందు ఒక వార్మప్ టాస్క్ అయితే పెట్టారు. కండబలం, ఆర్మ్ రెజ్లింగ్. సో ఎవరు చేస్తారని చెప్పి పిలిస్తే మిథిలేష్ అండ్ రోహిత్ ఇద్దరు వచ్చారు. మిథిలేష్ యాక్చువల్‌గా చాలా పవర్ ఉంది కదా ఆర్మ్స్‌లో. సో మేబీ తను ఇంట్రెస్ట్ చూపించాడు, వచ్చాడు. రోహిత్ కూడా వచ్చాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోహిత్ విన్ అయ్యాడు మిథిలేష్ కన్నా. యాక్చువల్లీ మిథిలేష్ ఆడిషన్స్‌లో తను చూపించుకున్నదే కండబలం. తను పుషప్స్ తీసాడు, మంచి జిమ్ బాడీ వేసుకొని వచ్చారు కదా, ఆ పర్పస్ మీద తను సెలెక్ట్ అయ్యాడు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ రోహిత్ విన్ అయ్యాడు తినకన్నా. సో అది గైస్. సో ఇది జస్ట్ వార్మప్ టాస్క్ పెట్టారు. దీని తర్వాత మెయిన్ టాస్క్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే మ్యూజికల్ చైర్. ఈ మ్యూజికల్ చైర్ ఏంటంటే బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్ అనమాట. బాయ్స్ ఫస్ట్ ఆడతారు. ఎవరైతే ఫస్ట్ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళు ఒక రెడ్ ట్యాగ్ వేసుకొని, ఆ బాయ్స్‌లో ఎవరైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళని వీక్ ప్లేయర్ కింద పక్కన పెట్టాలి. సో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గర్ల్స్‌లో కూడా అంతే. గర్ల్స్ ఆడినప్పుడు ఫస్ట్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు రెడ్ ట్యాగ్ వేసుకొని, ఆ గర్ల్స్‌లో ఎవరైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళని పక్కన పెట్టాలి. ఇది టాస్క్. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సంచాలక్‌గా గాయత్రిని అయితే సెలెక్ట్ చేశారు జ్యూరీ. శ్రీముఖి సెలెక్ట్ చేసింది గాయత్రిని. సో బాయ్స్ తిరుగుతున్నారు, రౌండప్ తిరుగుతూ ఫస్ట్ కూర్చున్నది రోహిత్. సో రోహిత్ అయితే రెడ్ కలర్ బ్యాడ్జ్ ధరించుకొని, సో వాళ్ళ బాయ్స్‌లో ఎవరైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళని తీసేయాలి కదా. సో రోహిత్ ఏమో రామకృష్ణని సెలెక్ట్ చేసుకుంటాడు వీక్ ప్లేయర్ కింద. అసలు రోహిత్‌లో ఇంత పొటెన్షియల్ ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రోజు రోజుకి తన గ్రాఫ్ అయితే అమాంతం పెరుగుతుందనమాట రోహిత్‌లో. ఎందుకంటే ఇందాక వార్మప్ టాస్క్‌లో కూడా రోహితే గెలిచాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ రోహితే గెలిచాడు. సో రామకృష్ణ అయితే తీసేసాడు పక్కన. ఎందుకు ఏంటని రీజన్స్ అయితే చెప్పుకున్నారు. రోహిత్ నేను రామకృష్ణ నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి సైలెంట్‌గా పక్కకైతే వెళ్ళిపోయాడు. సో ఇక్కడ యాక్చువల్ ఏమైందంటే గాయత్రి సంచాలక్ కదా. సో గాయత్రి ఏంటి, ఎవరు కూర్చున్నారు ఏంటి అని అడిగితే మిథిలేష్ నేమ్ చెప్పింది. బట్ అక్కడ కూర్చున్నది రోహిత్.
అయితే ఈ జ్యూరీ అండ్ శ్రీముఖి ఏమో అడిగింది. "అసలు ఎవరు కూర్చున్నారు ఏంటి ఫస్ట్" అని చెప్తే మిథిలేష్ అని చెప్పింది. బట్ శ్రీముఖి అంది, "కాదు ఇక్కడ కూర్చున్నది రోహిత్. నువ్వు రాంగ్‌గా చూసావు. సంచాలకుగా ఫెయిల్ అయ్యావని" చెప్పింది. అప్పుడేంటి మన గాయత్రి ఏం చేసింది, ఒక మాట మీద ఉండకుండా మళ్ళీ రోహిత్ నేమ్ చెప్పింది. సో, అక్కడ జ్యూరీకి తిను సంచాలకుగా సెట్ కాలేదనిపించింది. ఎందుకంటే తను ఏదో తప్పో, రైటో తను ఒక నేమ్ చెప్పింది. చెప్పినప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి సంచాలకుగా. తర్వాత విషయం తర్వాత జ్యూరీ చూసుకుంటారు. బట్ తనేంటంటే ఈ జ్యూరీ కన్‌ఫ్యూజ్ చేసేసరికి రోహితా, మిథిలేష్ అని కన్‌ఫ్యూజ్ చేసేసరికి తను మళ్ళీ రోహిత్ నేమ్ సెలెక్ట్ చేసుకుంది. 2, 3 టైమ్స్ అయితే అడిగారు. అప్పటికే ఇంక తను రోహిత్ నేమే చెప్పింది. సో, అలా రోహిత్ అయితే ఫస్ట్ ఈ చైర్ ఆటలో గెలిచాడనమాట. సో, తర్వాతొచ్చి గర్ల్స్. గర్ల్స్‌కి సంచాలక్ ఎవరంటే చరణ్. సో, గర్ల్స్ ఆడారు. అందులో సో, ఇక్కడ గర్ల్స్‌లో ఫస్ట్ కూర్చున్నది జస్ట్ ఇలాగ తన సీట్ మోపిందయితే ఝాన్సీ. బట్ మనకు కూర్చోవడం చూపించింది భాగిని. అయితే ఇక్కడ చరణ్ మంచిగా చాలా బాగా సంచాలకుగా చేశాడు. ఏంటంటే తను అదే చెప్పాడు. ఏంటి ఫస్ట్ సీట్ పెట్టింది ఝాన్సీ. బట్ అక్కడ కూర్చున్నది భాగి. బట్ నేను ఝాన్సీని సెలెక్ట్ చేస్తున్నానని చెప్పాడు. జ్యూరీ మొత్తం ఆల్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే తను సంచాలకుగా మంచిగా డెసిషన్ తీసుకున్నాడు చరణ్. సో, ఇక్కడైతే ఝాన్సీ సెలెక్ట్ అయింది. సో, ఝాన్సీ వచ్చి ఫస్ట్ వీక్ ప్లేయర్ కిందేమో అపూర్వని పక్కన పెట్టింది. సో, అపూర్వ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను తర్వాత ప్రూవ్ చేసుకుంటాను. నేను వీక్ ప్లేయర్ మీరన్నంత మాత్రాన నేను వీక్ ప్లేయర్ కాదు అని చెప్పి తన వర్షన్ తను చెప్పింది. ఎందుకో అపూర్వని చూస్తుంటే నాకు పాత సీజన్స్‌లో కొంతమంది గుర్తొస్తున్నారు. ఎందుకంటే తు అంటే గొడవ, ఊ అంటే గొడవ. తన పాయింట్స్‌ని పెట్టడానికి స్ట్రాంగ్‌గా నేను స్ట్రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిసారి గొడవ దిగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే అపూర్వని చూస్తుంటే. సో, ఇలాంటి వాళ్ళైతే 'బిగ్ బాస్' హౌస్‌కి సెట్ అవుతారు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్ చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసి గొడవ పడాలి. అప్పుడే టీఆర్‌పీ వస్తది కదా బేసిక్‌గా. సో, ఇలాంటి వాళ్ళైతే హౌస్‌కి సెట్ అవుతారు. సో, మేబీ తను ఆ పాత్ ఎంచుకుంది. ఆ వే ఎంచుకున్నట్టు నాకనిపించింది అపూర్వ. సో, అపూర్వనైతే సెలెక్ట్ చేసింది. అపూర్వని పక్కన పెట్టింది. అండ్ నెక్స్ట్ బాయ్స్ టర్న్. బాయ్స్‌కొచ్చి అపూర్వ సంచాలక్. మిథిలేష్ అయితే విన్ అయ్యాడు. తను రెడ్ ట్యాగ్ ధరించాడు. అండ్ మిథిలేష్ వచ్చి సర్ప్రైజ్‌లీ చరణ్‌ని తీసాడు పక్కకి వీక్ ప్లేయర్ కింద. ఎందుకంటే తను కొంచెం పర్సనాలిటీ సన్నంగా ఉంటది. సో, తనలో అంత ఫిజికల్ స్ట్రెంత్ లేదని నాకనిపిస్తుంది అని చెప్పి చరణ్‌ని పక్కన పెట్టాడు. చరణ్ ఉంటాడా ఇచ్చి పడేస్తాడు కదా! అలాగే చేశాడు. సరే నేను ప్రూవ్ చేసుకుంటా ఏం కాదులే. వీక్ ప్లేయర్ ఉన్నంత మాత్రాన వీక్ కాదని చెప్పి తను పక్కకెళ్ళి కూర్చున్నాడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ గర్ల్స్‌లో వచ్చి చరణ్ సంచాలక్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. గర్ల్స్‌లో వచ్చి సృష్టి విన్ అయింది. సో, సృష్టి వచ్చి ప్రియని సెలెక్ట్ చేసుకుంది వీక్ ప్లేయర్ కింద. తర్వాత ప్రియ సంచాలక్. సో, ఇక్కడ అమనైతే గెలిచాడు. ఇక్కడ స్టార్ట్ అయింది గైస్. అమన్ గెలిచాడు కదా! ప్రియ ఏమో అమన్ నేమ్ చెప్పింది. అమనొచ్చి వీక్ ప్లేయర్ కింద ఎవరిని? దీపక్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే దీపక్ వచ్చి అమ్మను ఒక మ్యూజికల్ చైర్‌కి లైన్ ఉంటది కదా! గ్రీన్ లైన్. ఆ గ్రీన్ లైన్ లోపలికి అమనొచ్చేసాడంట. సో, అది దీపక్ చూసి తను గ్రీన్ లైన్ లోపలికొచ్చాడు. తనొచ్చి కూర్చుండిపోతాడు కదా! ఫస్ట్. నేనొచ్చేలోపు తను కూర్చుండిపోయాడు. ఇది ఫెయిర్ కాదు అని చెప్పి ప్రియతో గొడవ పెట్టుకున్నాడు దీపక్. ప్రియ ఏమంది? అమన్ ఏమన్నాడంటే, సాంగ్ అయిపోతుందేమో అనుకోని నేను జస్ట్ ఇలా లోపలికొచ్చాను. సాంగ్ అవుతుందని మళ్ళీ నేను బయటికెళ్ళిపోయాను అని చెప్పి అమన్ వర్షన్. ప్రియది కూడా సేమ్ వర్షన్. తను వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు బయటికి. కావాలని అలా రాలేదు. సాంగ్ అయిపోయిందేమో అనుకోని వచ్చి మళ్ళీ వెంటనే ఎళ్ళిపోయాడు. సో, అమ్మనే ఫస్ట్ కూర్చున్నాడు అని చెప్పి ప్రియ వర్షన్. ఇక్కడ మిథిలేష్ లేచి ఒక పాయింట్ చెప్పాడు. ఏంటి అంటే, దీపక్ కావాలనే వీక్ టీమ్‌లోకి వెళ్ళాలని అనుకుంటున్నాడు. నాకు పక్కన చెప్పాడు. సో, తను కావాలనే ఓడిపోయాడు వీక్ టీమ్‌లోకి వెళ్ళడానికి అని చెప్పి మిథిలేష్ ఒక పాయింట్ అయితే రైట్ చేశాడు. ఇక్కడ దీపక్ శ్రీముఖి వచ్చి "నువ్వు తప్పా రైటా నువ్వు ఒప్పేసుకో" అంటే దీపక్ ఒప్పుకున్నాడు. యాహ్! నేను కావాలనే చేశాను. అది నా స్ట్రాటజీ. నేను వీక్ టీమ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నానని. కానీ అలాని కావాలని నేను ఓడిపోలేదు అని చెప్పి. మిథిలేష్ ఏంటి "నువ్వు కావాలనే ఓడిపోయావు. అందుకే నీ కాన్సంట్రేషన్ మొత్తం అమ్మడి మీద పెట్టావు. ఎళ్లి కూర్చోవాలనైతే నువ్వు అనుకోలేదు" అని చెప్పి మిథిలేష్. సో, ఇలా అయితే టాపిక్ హీట్ అయితే ఎక్కింది. ఈ టైంలో అమన్ అందుకున్నాడు. ఏంటి అంటే, మొన్న కూడా అలాగే నేను ఆడినా సరే నేను నాకు ఏదో కావాలని మీరు విన్ ఇచ్చినట్టు బయట టాక్ వచ్చింది. ఎప్పుడు ఏదో ఒకటి నేను ఆడుతుంటే ప్రతిసారి బొక్కే పడుతుందని చెప్పి అమన్ అనమాట. సో, ఈ గ్యాప్‌లో ఆ మొన్న టాస్క్ అని ఎత్తాడు కదా! ఈ గ్యాప్‌లో అపూర్వ అందుకుంది. చెప్పాను కదా! అపూర్వ తూ అంటే గొడవ, ఊ అంటే గొడవ స్టార్ట్ అయిపోద్ది. సో, అపూర్వ లేచి తన వర్షన్ తను స్టార్ట్ చేసింది. "ఆ రోజు నువ్వు ఇలా చేసావు, అలా చేసావు. నువ్వే ముందెళ్ళిపోయావు గొడవ పడడానికి రోహిత్ తోటి"
అని చెప్పి. సో ఇద్దరైతే ఫుల్గా అరుచుకున్నారు, గొడవ పడ్డారు. అందరూ అయితే అలా మూవీ చూసినట్టు చూసారు కాసేపు. తర్వాత ఇంకా మళ్ళీ ఇది ఎటేటో పోతుంది. మెయిన్ మెయిన్ పర్సన్స్ ఎవరు ఇక్కడ, దీపక్, మిథిలేష్ కదా. మధ్యలో అమ్మను అపూర్వ వచ్చారు. సో వాళ్ళని కూర్చోమన్నారు. అపూర్వ అయితే ఇంక మామూలుగా కాదు అసలు. ఇద్దరికిద్దరు షటప్ ఇది అదని చెప్పి ఇంక అమ్మను అపూర్వ ఫుల్ గొడవ ఆడుకున్నారబ్బా. సో అయితే అలా దీపక్ వీక్ ప్లేయర్ అయిపోయాడు. ఇంక దీపక్ తర్వాత ఇంక లాస్ట్‌కి మిగిలింది హేమంత్. సో ఇద్దరు వీక్ ప్లేయర్స్. ఇంకా అమన్ వచ్చి స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ గర్ల్స్ వచ్చి దీపక్ సంచాలక్ రాజకుమారి విన్ అయింది. రాజకుమారి ఏమో ఎవరి పేరు చెప్పింది అంటే వీక్ ప్లేయర్ అని చెప్పి గాయత్రి నేమ్ చెప్పింది. సో గాయత్రి వచ్చి బ్లూ టీమ్‌కి వెళ్ళిపోయింది. లైక్ వీక్ టీమ్‌లోకి వెళ్ళిపోయింది. సో అది ఫైనల్‌గా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ గాయత్రి సంచాలక్ ఇక్కడ వచ్చి శాలిని విన్ అయింది. శాలిని వచ్చి బాగిని వీక్ ప్లేయర్ కింద కన్సిడర్ చేసింది. సో బాగి వచ్చి వీక్ వీక్ టీంలోకి వెళ్ళిపోయింది. శాలిని వచ్చి స్ట్రాంగ్ టీంలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడితో అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా స్ట్రాంగ్ టీంలోకి 7 మెంబర్స్ వచ్చారు, వీక్ టీంలోకి 8 మెంబర్స్ వచ్చారు. సో దీని తర్వాత వచ్చి మన ఎల్లో కార్డ్ పంచాయతీ వచ్చింది. అభిజిత్ మొన్న ఎల్లో కార్డ్ చూపించాడు కదా, ఆ పంచాయతీ. ఈ ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పి స్ట్రాంగ్ టీం డిసైడ్ చేయాలి. సో స్ట్రాంగ్ టీం అంతా ఒక డెసిషన్కి వచ్చి ఆ ఎల్లో కార్డ్ తీసుకెళ్ళి గాయత్రికి ఇచ్చారు. ఎందుకు ఏంటని రీజన్స్ అడిగితే శాలిని ఏం చెప్పింది అంటే, తను మొన్న డూ ఆర్ డై గేమ్ అయింది కదా, ఆ రోజు క్లిప్స్ టాస్క్లో తిను అండ్ ఇంకెవరో అమన్ అండ్ ఇంకెవరు ఝాన్సీ కాదు తన పేరు ఎప్పుడు జోష్న, వీళ్ళు ముగ్గురు ఆడారు కదా. వీళ్ళు ముగ్గురులో తిను గాయత్రి గివప్ ఇచ్చింది. యాక్చువల్గా ఆ రోజు అందరూ చూసారు కదా, గివప్ ఇచ్చింది. సో ఆ రీజన్ తీసుకొచ్చారనమాట. నువ్వు అది డూ ఆర్ డై అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా నువ్వు ఆ రోజు గివప్ ఇచ్చావు. అండ్ ఈ రోజు కూడా నువ్వు ఈ మ్యూజికల్ చైర్లో కూర్చోడానికి ట్రై చేయలేదు. అడిగితే రీజన్ చెప్తున్నా, నేను చాలా పొడవుకున్నాను, నాకు కూర్చోడానికి అవ్వట్లేదు, నేను వచ్చేలోపు ఎవరో ఒకరు కూర్చుని పోతున్నారు, నేను కూర్చున్నా కనిపించట్లేదు అని చెప్పి నువ్వు రీజన్స్ చెప్తున్నావు, ఇది మాకు నచ్చలేదు అని చెప్పి ఆ ఎల్లో కార్డ్ తీసుకెళ్ళి గాయత్రికి ఇచ్చారు. సో అది. సో తెలిసిందే కదా, ఎల్లో కార్డ్ వచ్చింది అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. సో గాయత్రి అఫీషియల్గా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇన్ కేస్ గాయత్రి ఏమైనా ఆడలేదు అంటే రెడ్ కార్డ్ వస్తుంది. రెడ్ కార్డ్ వచ్చింది అంటే తను అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇదంతా జరిగిపోయింది, మనకి ఇంకా ఎపిసోడ్లో చూపించలేదు, అది మ్యాటర్. సో తర్వాత ఈ గ్యాప్లో రాజకుమారిని మళ్ళీ అడిగారు, నువ్వు కార్డు వాడతావా లేదా అంటే, నేను ఇంకా వాడను, నేను తర్వాత వాడతాను అని చెప్పింది. తర్వాత గాయత్రికి ఒక పవర్ ఇచ్చారు. ఏంటి అంటే స్ట్రాంగ్ టీం నుంచి వీక్ టీం నుంచి ఒక లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్ట్రాంగ్ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే మన రోహిత్ని సెలెక్ట్ చేశారు. వీక్ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే దీపక్ని సెలెక్ట్ చేశారు లీడర్స్ కింద. దీపక్ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుందే. ఏంటి అంటే స్ట్రాంగ్ టీంలో ఆల్రెడీ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. సో వీక్ టీంలో తినొస్తే వీక్ టీంలో స్ట్రాంగ్ తినే ప్రూవ్ చేసుకోవచ్చు కదా. సో వీక్ టీంలో తిని బాగా ఆడాడు అనుకోండి, తినే స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు కనిపిస్తుంది బయటికి దీపక్ అని చూస్తే. సో ఇక్కడ అదే స్ట్రాటజీ వర్క్ అయ్యేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోహిత్ లీడర్ అయ్యాడు, వీక్ టీం నుంచి దీపక్ లీడర్ అయ్యాడు. సో అలా. సో వాళ్ళకి లీడర్ బ్యాడ్జెస్ అయితే ఇచ్చేసారు, ఎవరికలు వేసుకున్నారు. ఇప్పుడు అఫీషియల్గా ఫస్ట్ టాస్క్ అయితే ఫిజికల్ టాస్క్ స్టార్ట్ అయింది. అది ఏంటా అంటే, చెప్పుకునే ముందు స్ట్రాంగ్ టీం నుంచి ఎవరు వీక్ అని స్ట్రాంగ్ టీంలో లీడర్ చెప్పాలి. వీక్ టీం నుంచి ఎవరు వీక్ అని చెప్పి వీక్ టీం లీడర్ చెప్పాలి. సో రోహిత్ వచ్చి వాళ్ళ టీంలో వీక్ ఎవరు అంటే రాజకుమారి పేరు చెప్పాడు. అండ్ దీపక్ వచ్చి వాళ్ళ టీంలో వీక్ ఎవరు అంటే రామకృష్ణ పేరు చెప్పాడు. సో అది. ఆ తర్వాత అఫీషియల్గా టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అదేంటా అంటే వీళ్ళ బాడీకి బెల్ట్లు కట్టేస్తారు గైస్. సో చుట్టూ అవేంటంటే పెడల్స్ ఉంటాయి, గ్రీన్ కలర్, రెడ్ కలర్ పెడల్స్ ఉంటాయి. ప్రతి పెడల్ మీద కీస్ ఉంటాయి. వీళ్ళు కట్టిన బెల్ట్లకి లాక్స్ ఉంటాయి. సో వీళ్ళందరి బెల్ట్ని కలిపి మధ్యలో హ్యాంగ్ చేసేస్తారు, అందరినీ కలిపి హ్యాంగ్ చేసేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఆ బెల్ట్ సహాయంతో ముందుకు వెళ్ళి ఆ లాక్ తీసుకొని వాళ్ళ కీని విడిపించుకొని బయటకు వచ్చేయాలి. అలా ఏ టీం అయితే ఫస్ట్ బయటకు వచ్చేస్తుందో ఆ టీం విన్ అయినట్టు. సో అది టాస్క్. సో వీళ్ళు స్ట్రాటజీలు వేసుకోమని చెప్పి టైం ఇచ్చారు. టీమ్స్ విడివిడిగా వెళ్ళి వాళ్ళు స్ట్రాటజీస్ అయితే వేసుకున్నారు. వచ్చి ఎవరెక్కడి నుంచోలో వాళ్ళే డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో అలా వీళ్ళ టీము ఎవరెక్కడి నుంచోలో డిసైడ్ అయ్యి నుంచున్నాక గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ బెల్ట్లే తీసుకెళ్ళి మిడిల్లో వాళ్ళందరికీ ఒక హుక్ అయితే పెట్టేశారు. సో అక్కడి నుంచి వీళ్ళు పెడల్స్ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకోవడానికి ట్రై చేయాలి.
చాలా బా ఆడారు. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేవారు, గుద్దుకునేవారు, పిచ్చి పిచ్చి అయ్యారు మొత్తానికి చూస్తుంటే. షాలి మీద తెగ పడిపోయేవారు అందరూ. సో, ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే రోహిత్ చేతులతో లాగేసాడు. అప్పటికి నవదీప్ చెప్పాడు. చేతులతో అస్సలు యూజ్ చేయకూడదు. మీరెంతన్నా బాడీతో ముందుకొచ్చి కీస్ తీసుకోవాలి తప్ప మీ వెనకున్న బెల్ట్‌ని చేతులతో అస్సలు లాక్కూడదని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రోహిత్ అంటే అనుకోకుండా జరిగింది. బై మిస్టేక్ కావాలని చేతులతో లాగాడు అన్నది కాదు. అనుకోకుండా జరిగిందని నేను అనుకుంటున్నాను. సో, అక్కడైతే మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి. సో, అప్పుడేంటంటే కీస్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఈ గ్యాప్‌లో శాలిని కాదు సృష్టి కీ ఏమో తీసుకుంది. బట్ కింద పడిపోయింది. ఆ గందరగోళంలో ఆ కీ ఎక్కడుందో తెలియట్లేదు. మళ్ళీ అభిజిత్ వచ్చి స్టాప్ చేసి ఆ కీ తీసుకొని సృష్టిని అడిగాడు. "ఈ కీ నీకివ్వనా? లేదా అక్కడ పెట్టనా?" అంటే, "అక్కడ పెట్టండి. నేను మళ్ళీ తీసుకుంటానని" చెప్పింది. సో, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెడల్స్ మీద కీ పెట్టారు. మళ్ళీ అందరూ కలిపి గేమ్ స్టార్ట్ చేసి ఎవరి కీస్ ఆళ్ళు తీసుకొని విడదీసుకొని వెళ్ళి కూర్చున్నారు. అలా ఫస్ట్ రెడ్ టీమ్ స్ట్రాంగ్ టీమ్ అయితే గెలిచేసింది గైస్. వీక్ టీమ్ ఓడిపోయింది. లాస్ట్‌కి ఉండిపోయారు. ఎవరు దీపక్ అండ్ ఇంకొకరు అపూర్వ. వీళ్ళిద్దరు అయితే ఉండిపోయారు. వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ టీమ్ ఓడిపోయింది. సో, ఇక్కడ స్ట్రాంగ్ టీమ్ అయితే ఫస్ట్ ఎళ్లి గెలిచేశారు. అందరూ కీస్ తీసేసుకున్నారు, గెలిచేశారు. సో, తర్వాత శ్రీముఖి అడిగింది రోహిత్‌ని పిలిచి, "అసలు మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు?" అని చెప్పి. తనైతే ఏదో చెప్పాడు. అంటే ఇక్కడ వీళ్ళ టీమ్‌లో స్ట్రాంగ్ ఎవరు తెలుసా? శాలిని అండ్ సృష్టి. అసలు వీళ్ళిద్దరూ లాగుతుంటే బ్యాక్ సైడ్‌కున్న వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ వైపు లాక్కోవడానికి ఆప్షన్ లేదు. సృష్టి అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందబ్బా! తను ఫస్ట్ టైమ్ కీ తీసుకుందా, పడిపోయిందా, మళ్ళీ సెకండ్ టైమ్ తను కీ తీసుకుంది. చాలా స్ట్రాంగ్ ఉంది. సో, అదే చెప్పాడు రోహిత్ కూడా. సో, వాళ్ళిద్దరూ మాకు చాలా ప్లస్ అయ్యారు. శాలిని అండ్ సృష్టి. వీళ్ళిద్దరిని మేము మంచిగా ఫ్రంట్ రోలో పెట్టుకున్నాము అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ ఏదో వాళ్ళు వేసుకున్నారు కదా! అదైతే చెప్పాడు. సో, అది అయిపోయింది. తర్వాత ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఎవరికొస్తది? యాజ్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ టీమ్‌కొస్తది. ఎందుకు? వాళ్ళే గెలిచారు కాబట్టి. సో, వాళ్ళల్లో రోహిత్‌ని నుంచోబెట్టి ఓట్ అప్పీల్ ఛాన్స్ లీడర్ కాబట్టి నీకే వస్తది. సో, నువ్వు యూజ్ చేసుకుంటావా ఏంటి అని చెప్పి అడిగారు. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రాజకుమారి దగ్గర ఒక కార్డ్ ఉంది. రివర్స్ ది డెసిషన్. సో, ఒకవేళ రోహిత్ నేను యూజ్ చేసుకుంటానని అన్నా తిను ఆ కార్డ్ యూజ్ చేసుకొని రాజకుమారి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ గ్యాప్‌లో రాజకుమారిని లేపి అడిగారు. "యూజ్ చేసుకుంటావా ఇప్పటికైనా? లేదంటే అనవసరంగా కార్డ్ వేస్ట్ అయిపోద్ది" అని. తనేం చెప్పిందంటే యాహ్! నేను యూజ్ చేసుకుంటాను. నేను ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా ఓటీపీలు అడిగితే వాళ్ళ డెసిషన్ నేను తీసుకుందామని అని చెప్పి. సో, రోహిత్ ఏం చేశాడు అంటే సృష్టికిచ్చాడు. ఓటీపీల ఛాన్స్ తను యూజ్ చేసుకోలేదు. సృష్టికిచ్చాడు. ఎందుకంటే తన వల్ల కొంచెం గెలిచే ఛాన్సెస్ ఎక్కువొచ్చాయి మాకు అని చెప్పి తన ఎఫర్ట్స్‌కి మెచ్చి ఇచ్చాడు. అయితే ఇక్కడేంటంటే మన రాజ్‌కుమార్ ఏం చేసిందంటే కార్డ్ యూజ్ చేసుకొని ఆ డెసిషన్‌ని తను తీసుకుంది. సో, తనైతే వచ్చి ఓటీపీలు అయితే చేసుకుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈరోజు ఎవరు అని చెప్పి జ్యూరీ డిసైడ్ అవ్వాలి. సో, జ్యూరీ థింక్ చేసి డిసైడ్ చేసి ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు ఆ పర్సన్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్ నుంచి సృష్టి చాలా ఆడిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, అదే తనకైతే ఇచ్చారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ అయితే సృష్టికి ఇచ్చారు మన జ్యూరీ. సో, అవార్డ్ వచ్చింది కాబట్టి తనకు కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో, తను కూడా వెళ్ళి ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే చేసుకుంది. తర్వాత లాస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే సెకండ్ యెల్లో కార్డ్ కూడా ఉందని చెప్పి నవదీప్ తీసుకొచ్చాడు. ఆ యెల్లో కార్డ్ ఎవరికిచ్చారు అంటే ఈరోజు బాగా ఆడారు. అందరూ బాగా ఆడారు. బట్ ఒక మైనర్ మిస్టేక్. అది కూడా స్ట్రాంగ్ టీమ్ నుంచి. మెయిన్ రూల్స్ పాటించలేదు అని చెప్పి ఇచ్చారు ఈ యెల్లో కార్డ్. ఎందుకంటే ఈ రూల్స్ మీద యెల్లో కార్డ్ ఇస్తే వాళ్ళకి ఆ రూల్స్ గుర్తుండి నెక్స్ట్ టాస్క్‌లన్నీ రూల్స్‌తో ఆడతారు అని చెప్పి. సో, మనకు రూల్స్ అనేసరికి కొంచెం ఐడియా వస్తది కదా! ఎవరు ఏంటంటే రోహిత్. ఎందుకంటే తను చేతులతో వెనక తాళ్ళు లాగేసాడు అనుకోకుండా. సో, ఈ యెల్లో కార్డ్ తీసుకెళ్ళి రోహిత్‌కిచ్చారు. తను చాలా ఆడుతున్నాడు బేసిక్‌గా. బట్ రూల్స్ మర్చిపోయాడు. మర్చిపోవడం మీన్స్ ఫస్ట్ టాస్క్ కదా! కొంచెం ఉంటది కదా కంగారు. ఆ కంగారులో జరిగిన మిస్టేక్ అనమాట. సో, అలా యెల్లో కార్డ్ అయితే రోహిత్‌కిచ్చారు. సెకండ్ యెల్లో కార్డ్. బట్ రోహిత్‌కిచ్చినా అది యూజ్ చేసే ఛాన్స్ అయితే ఇవ్వడని నేను అనుకుంటున్నాను. చూద్దాం. లెట్స్ సీ. ముందుకు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? ప్రస్తుతానికైతే టాప్‌లో ఉంది రోహిత్ గైస్. అండ్ ఓటింగ్‌లో కూడా
టాప్‌లో ఉన్నది రోహితే ఓటింగ్‌లో కూడా. తర్వాత అమన్, తర్వాత చరణ్. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రోహిత్‌లో. అసలా ఆడిషన్ టైమ్‌లో అభిజిత్ దయ వల్ల రోహిత్ ఏదో ఎంటర్ అయ్యాడు. బట్ తర్వాత తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రోహిత్ ప్రతి టాస్క్ ఇచ్చి పడేస్తున్నాడంట గైస్. ప్రతి టాస్క్. చూద్దాం లెట్స్ సీ మనకి ఎపిసోడ్స్‌లో కనిపిస్తది కదా! ఏంటి ఎలా అన్నది. అండ్ తర్వాత మన ప్రమోషనల్ టాస్క్ ఏదో చిన్నది గోల్డ్ డ్రాప్ వారిది ప్రమోషనల్ టాస్క్ వచ్చింది. భాగ్య అండ్ గాయత్రి ఆ టాస్క్ అయితే చేశారు. గిఫ్ట్ హ్యాంపర్స్ పొందారు. అంతే గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ట్విస్ట్‌లు, గొడవలు, గేమ్స్, టాస్క్‌లు అన్నీ సూపర్ ఉన్నాయి. సో, అది ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి. రోహిత్ గేమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అపూర్వ అండ్ అమన్ వీళ్ళిద్దరి గొడవలో ఎవరు కరెక్ట్ మీరనుకుంటున్నారో అది కూడా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.